అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా విషయాలను పట్టించుకోవటం మానేస్తానని చెప్పారు. పుష్ప2 తర్వాత టికెట్ల విషయంలో తనను ఎవరూ కలవద్దని చెప్పానన్నారు. సినిమాల కోసం తనను ఎవరూ కలవడం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకు తెలియదన్నారు. ఇటీవల వస్తున్న సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవోల విషయం కూడా తనకు తెలియదన్నారు. టికెట్ల రేట్ల పెంపు కోసం దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పుష్ప2 సినిమా తర్వాత తనను ఎవరిని కలవద్దని చెప్పానని కూడా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సందీప్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆసక్తికరమైనటువంటి అలాగే సెన్సేషనల్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అంశాలతో పాటు ఈ మధ్యకాలంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ప్రధానంగా ఆయన ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రధానంగా ఆయన మీద వచ్చినటువంటి కొన్ని అలిగేషన్స్ ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ తో అంటే ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి విషయం మీద కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కావచ్చు, లేదంటే కొన్ని ఛానల్స్ ఇష్టానుసారంగా రాయడం ఆయన తప్పుపట్టారు. నా జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు, నా కొడుకు చనిపోయినటువంటి బాధలోనే ఉన్నాను, అలాంటిది నా మీద ఇష్టానుసారంగా కథనాన్ని వడ్డించడం కరెక్ట్ కాదు, నన్ను విషమిచ్చి చనిపోవాలంటే చనిపోతా అన్నటువంటి ఒక పెద్ద సెన్సేషన్ వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో ఈ విషయాన్ని ఆయనే చెప్పుకుంటూనే ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర నాది, నాకు మచ్చలేని వ్యక్తిగా ఇంతకాలం ఉన్నాను, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎంపీగా గెలిచాను, నా మీద ఇష్టానుసారంగా రాయడం సరైనది కాదు అనేటువంటి విషయం మీద కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద కూడా మాట్లాడారు. వాస్తవానికి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో పాటు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే రోడ్డు భవనాల శాఖ కంటే కూడా ఆ విషయాలు కూడా కొంత చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వట్లేదు, అందుకని ఎక్కడ పెద్దగా నేను చేయలేని పరిస్థితిలో ఉన్న కీలకమైనటువంటి మంత్రిగా కూడా లేను, టాప్ 3లో లేను, టాప్ 4లో కూడా లేనటువంటి విషయాన్ని ఆయన నన్ను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నాకు ఇవ్వట్లేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్తూనే అదే సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు సరి అయినటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు అనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా, అసలు నేను సినిమా ఇండస్ట్రీని వదిలేసిన అనేటువంటి విషయం కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా మంత్రిగా ఉండి సినిమా పరిశ్రమను చక్కదిద్దాల్సినటువంటి ఆయన సినిమా పరిశ్రమకు నేను పెద్దగా పనికి రాకుండా పోయాను అనేటువంటి తన ఆవేదనను ఆయన వ్యక్తపరిచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేట్లకు సంబంధించినటువంటి విషయంలో కానీ, బెనిఫిట్ షేర్లకు సంబంధించి కానీ, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు 1-2 ప్రభాస్ సినిమా కావచ్చు, లేదంటే కొన్ని సినిమాలు గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు కావచ్చు, బెనిఫిట్ షోలు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి సమస్యలు, అల్లు అర్జున్ సినిమా తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక మహిళ చనిపోవడం కానీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా మనం చూసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే నిన్న హైకోర్టు కూడా ఈ విషయం మీద మాట్లాడినటువంటి పరిస్థితి నేపథ్యంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంలో చెప్పడం జరిగింది. సినిమా విషయంలో పట్టించుకోవడం మానేశాను, టికెట్ విషయంలో పెంచే విషయాన్ని కూడా నన్ను అడగవద్దు, అది పూర్తిగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ అవుతుందో వాళ్ళకే అడగాలి అనేటువంటి విషయం. అంటే పూర్తిగా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చూడట్లేదు అనేటువంటి విషయం మీద ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం మీద చేశారు. కాకపోతే కార్మికులు అందులో సినిమా ఇండస్ట్రీలో సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళ సాధక బాధలు తీర్చడంలో కానీ, ఆనాడు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ నేను కొంతవరకు తీర్చే ప్రయత్నం చేశానని కూడా ఆయన చెప్పారు తప్ప ఎవరు కూడా నన్ను ఇన్వాల్వ్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకునేవారే లేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది ఎవరి ద్వారా ఎవరు వెళ్తున్నారో అంతా తెలుసు అనేటువంటి విషయం కూడా చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు, నేను ఇప్పటికీ చచ్చిపోయి ఉండేవాడిని, కొంతమంది కావాలని చంపుతున్నారు అనే విషయం కూడా ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంశం మీద కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కోపం ఉంటే విషయం చంపండి తప్ప ఇష్టానుసారిగా నా మీద కథనాలు రాయొద్దు అనే విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇతర అంశాల విషయానికి మాట్లాడుకుంటే
బట్ వాస్తవానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టింది మాత్రం పండుగకు వెళ్లే విషయంలో టోల్ గేట్ విషయంలో కేంద్రానికి లేఖ రాశాను, కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే 200 మీటర్ల పైన ట్రాఫిక్ జామ్ లాగా ఉంటే మాత్రం వెళ్లిపోవచ్చు, ఓపెన్ చేయాలనేటువంటి విషయం మీద కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇట్లా పలు అంశాల మీద ఆయన వ్యాఖ్యలు వచ్చారు. అయితే ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఆయన నేను పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అన్నటువంటి విషయం మీద ఆయన మొత్తం చేతులు ఎత్తేయాలని మనకు అర్థమవుతుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్. తనపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహిళా అధికారుల మీద కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. మంత్రులకు చెప్పి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎంతో కష్టపడితే గాని ఐఏఎస్ ఐపీఎస్లు కారని, అలాంటి వారిపై ఇష్టానుసారంగా రాయడం కరెక్ట్ కాదని వెంకటరెడ్డి అన్నారు. మహిళలను మానసికంగా ఇబ్బంది పెట్టేలా రాయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి వార్తలు వస్తున్నాయని కోమటిరెడ్డి తెలిపారు. 20 రోజుల్లో పోలీసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటాం. డీజీపీ గారు గడిచిన అతను మాట్లాడాడు. ఆయనకి ఎట్లా జరిగిందో ఆయనకు ఫస్ట్ అడిషనల్ డీజీపీ అంతకుముందు ఆయనే ఉన్నాయి ఇంటెలిజెన్స్. నేను మినిస్టర్ అయినట్టు ఒక కలెక్టర్ ఉండే కర్నల్, ఆ తర్వాత మళ్ళీ హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చాం. ఆ తర్వాత మునుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసుకుంటు తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి, ఏ మినిస్టర్ కానీ చెప్పి కలెక్టర్ నిలిచిండ. ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్ లో వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్ గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలని తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.